ఇంత పొట్టుగా కట్ చేసిన నా జుట్టు ఇంత ఫాస్ట్గా పెరిగిందంటే నేను వాడే హెయిర్ ప్యాక్స్ అండ్ ఆయిలే చెప్పచ్చు. నేను వాడే ఆయిల్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ పెడతాను. చూడండి, నా హెయిర్ అనేది పొడవు అయితే బాగా పెరిగింది. నేను వాడుతున్నాయి మాత్రం మీకు చెప్తున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్పేదే ఇప్పుడు వాడాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భవాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన హెయిర్ గ్రోత్ జెల్ అయితే మీకు నేను చూపించేస్తున్నాను. చాలామంది అయితే పొడుగు జుట్టు కావాలని కోరుకుంటారు, కానీ ఆ అదృష్టం అందరికీ రాదు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అవుతే మాత్రం హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదేంటంటే మీకు చాలాసార్లు నేను చెప్పాను కదా, నేను నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఇప్పుడు జెల్ ప్రిపేర్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ తోటే ప్రిపేర్ చేస్తాను. అందులో అనేది నో డౌట్. నా హెయిర్ ప్యాక్స్ వాడాలనుకున్నవారు కనీసం ఫ్లాక్స్ సీడ్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. వాటితోటి నేను డిఫరెంట్గా ఫ్లాక్స్ సీడ్స్ అయితే కన్ఫర్మ్గా ట్రై చేస్తాను. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే ఏంటంటే రాలిన జుట్టు రావడానికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నా ఆఫ్టర్ హెయిర్ కట్ పిక్స్, బిఫోర్ ఇప్పుడున్న నా హెయిర్ అనేది మీకు వీడియోస్లో పెడతాను చూడండి. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కన్ఫర్మ్గా ఇది ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అవ్వని వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత మంచిగా పనిచేస్తుందంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ పెట్టట్లేదని మన కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట. అయితే నేనేమనుకుంటున్నానంటే నేను ఫ్రైడే సాటర్డే హెయిర్ బాత్ చేస్తాను. ఫ్రైడే అయితే మందార ఆకులతో హెయిర్ ప్యాక్, అవి కూడా అంతే. ఫ్రైడే మందార ఆకులతో చేసిన హెయిర్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ అయితే మారుతూ ఉంటాయి వీక్లీ. అది నా ప్రాబ్లం బట్టి, హెయిర్ ఫాల్ ఉంటే ఒకలాగా, హెయిర్ గ్రోత్ కావాలంటే ఒకలాగా, డాండ్రఫ్ ఉంటే ఒకలాగా, ఇచ్చింగ్నెస్ ఉంటే ఒకలాగా అలా పెడతా ఉంటా. సాటర్డే వచ్చేసరికి ఈ హెయిర్ ప్యాక్ అనమాట. ఇది కూడా అంతే. ఫ్లాక్స్ సీడ్స్ అయితే కన్ఫర్మ్. ఇందులో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది లేట్ చేయకుండా చెప్పేస్తాను. వీడియో ఎందుకు ఫస్ట్ నుంచి షూట్ చేయలేదంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నదని మర్చిపోయినట్టు నేను ప్రవర్తిస్తాను ఒక్కొక్కసారి. ఏం కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ గంజి లేదా రైస్ వాటర్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్, ఈ మూడింటిని వేసుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో నేను ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కూడా వేసాను. ఏంటంటే రోజ్ పెటల్స్ వేసా, మందార పువ్వులు కూడా ఒక 2 ఉంటాయి దేవుడి దగ్గర పెట్టినవి, అవి కూడా వేసేసా. ఇవి ఏంటంటే మొత్తం బాగా మిక్స్ అవ్వి ఒక జెల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. మనకి 5 మినిట్స్లో జెల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని స్టోర్ చేసుకుని ఒక 15 డేస్ 20 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం పెట్టుకోవాలనుకున్నప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు తీసుకుని బయట పెట్టుకొని హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ హెయిర్ మీద అన్న అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అయినా అప్లై చేసుకోవచ్చు. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటే షాంపూ పెట్టాల్సిన పని లేదు. ఓన్లీ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఆయిల్ హెయిర్ మీద పెడితే కంపల్సరీగా షాంపూతో హెడ్ బాత్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ పైనుంచి మీరు రైస్ వాటర్ పోసుకోండి. ఎందుకంటే అట్లా చేసినట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. రైస్ వాటర్ అనేది హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తుంది. నేను వాడే హెయిర్ ఆయిల్ వచ్చేసి, మీరు చాలా రోజుల నుంచి నన్ను చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు. హెయిర్ ఆయిల్ కూడా నెక్స్ట్ ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశానంటే కొన్న ఆయిల్సే 2 ఆయిల్స్ ఒక 3 ఆయిల్స్ని మిక్స్ చేసుకుని ఒక ఆయిల్గా ప్రిపేర్ చేసుకుని వాడుతాను. అది ఇప్పటి నుంచి కాదండి, నా డిగ్రీ 3 ఒక 7 ఇయర్స్ నుంచి అనుకుంటా అదే ఆయిల్, ఏ మార్పులు లేవు. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా హెయిర్ అనేది ఇలా పెంచుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మనకి జెల్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మీరు స్ట్రెయిన్ చేసుకున్నారంటే మనకి జెల్లా అయిపోతే చల్లారిన తర్వాత ఒకవేళ బాగా జెల్ కింద అయిన తర్వాత మీరు ప్రిపేర్ చేశారు, అది స్ట్రెయిన్ చేశారైతే ఇది అస్సలు రాదు ఫ్రెండ్స్, చాలా కష్టపడాల్సి వస్తుంది. అంతేనే కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మీరు స్ట్రెయిన్ చేసేసుకుంటారు. మీరు దీన్ని కూడా పారేయాల్సిన పని లేదు. దీన్ని కూడా మీరు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు దీన్ని హెయిర్ ప్యాక్ అని పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన హెయిర్ గ్రోత్ జెల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి. 99% అందరికీ సెట్ అవుతుంది. సెట్ అవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.